హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళితే రెవెన్యూ శాఖలో రామయ్య ఎంఆర్ఓగా పనిచేసి 2024 ఫిబ్రవరిలో రిటైర్డ్ అయ్యారు. రామయ్యకు ప్రతి నెల పెన్షన్ అందుతుంది కానీ ఇతర ఆర్థిక బెనిఫిట్స్ సుమారు 70,00,000 ఇంకా అందలేదు. ఎప్పటికి అందుతాయో కూడా తెలీదు. టీచర్‌గా పనిచేసిన రామకృష్ణయ్య 2024 ఏప్రిల్ నెలలో రిటైర్డ్ అయ్యారు. ఈయనకు కూడా ప్రతి నెల పెన్షన్ అందుతుంది. కానీ ఇతర బెనిఫిట్స్ సుమారు ₹1,00,00,000 వరకు ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అలాగే పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న కృష్ణమూర్తి జీపీఎఫ్ నుండి 6,00,000 కావాలని, ఎర్నలీవ్ నుంచి ₹1,00,000 కావాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని 6 మాసాలైంది. ఇప్పటి వరకు అర్జీకి అతీగతి లేదు. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్న ప్రభుత్వం బిల్లులు, బెనిఫిట్స్ మాత్రం ఎందుకు చెల్లించడం లేదు? ఎందుకంటే వేలాది కోట్ల రూపాయలు అవసరం కాబట్టి. ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు కాబట్టి ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ అన్నిటినీ రేవంత్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టేసింది. మరి సమస్యకు పరిష్కారం ఏంటి? పరిష్కారం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తే 5,75,000 కోట్లు ఒప్పందాలు జరిగాయి. మూసీ నది బ్యూటిఫికేషన్ కోసం 20,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మెట్రో ప్రాజెక్టు నిర్వహణకు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేసి ప్రభుత్వమే నిర్వహిస్తుంది. 1,00,00,000 మంది మహిళలను ప్రభుత్వం కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ప్రకటనలన్నీ ఏమిటో అనుకుంటున్నారా? రేవంత్ మాట్లాడితే లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలకు తగ్గడం లేదు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అన్నట్టుగా ఉంది ప్రభుత్వ వ్యవహారం. ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగులే కొండంత బలం. అలాంటి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక అంశాలే అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఇప్పుడు విషయం ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు, పెన్షన్లు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం బిల్లులను మాత్రం చెల్లించడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నుండి అందాల్సిన రకరకాల బిల్లులు, బకాయిలు సుమారు 12,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ బిల్లులు క్లియర్ అవ్వాలంటే సంస్థలు పట్టడం ఖాయం. మరి అప్పటి వరకు రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? తమ పరిస్థితి ఏంటో తెలియకే లక్షలాది మంది ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. ఉద్యోగులు సుమారు 3,5 లక్షల మంది, రిటైర్డ్ ఉద్యోగులు దాదాపు 2,5 లక్షల మంది ఉంటారు. సుమారు 6 లక్షల మంది రకరకాల ఆర్థిక అంశాల్లో ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల పై చదువులకని, వివాహాలకని, ఆపరేషన్లకు, ఇళ్ల కొనుగోలు తదితర అవసరాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో నుంచే ఖర్చు పెట్టాలని అనుకున్న వేలాది మందికి ప్రస్తుత పరిస్థితి మింగుపడటం లేదు. రిటైర్మెంట్ సందర్భంగా అందాల్సిన బెనిఫిట్స్ ఏవీ రాకపోవడంతో అంతకుముందు ఉద్యోగంలో ఉన్నప్పుడు వేసుకున్న ప్రణాళికలన్నీ తలకిందులైపోయాయి. మాట్లాడితే లక్షల కోట్లు, వేలాది కోట్లు అని చెబుతున్న ప్రభుత్వానికి రేవంత్ ప్రభుత్వానికి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు, బెనిఫిట్స్‌ను క్లియర్ చేయడం తలకు మించిన భారమైపోయింది. ఇక రేవంత్ ప్రభుత్వానికి అసలు ఈ సమస్యంతా ఎక్కడ మొదలైందంటే కేసీఆర్ ప్రభుత్వంలోనే మొదలైంది. ఎలాగంటే 2021 లేదా అంతకు ముందు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ రూపంలో చెల్లించాల్సిన వేలాది కోట్ల రూపాయలు సర్దుబాటు చేయడం కేసీఆర్‌కు కష్టమైంది. అందుకని ఏం చేశారంటే 2021లో రిటైర్డ్ అవ్వాల్సిన ఉద్యోగులు పదవీ విరమణ వయసును మరో 3 ఏళ్లు పెంచారు. ఉద్యోగుల రిటైర్మెంట్ 58 నుంచి 61 ఏళ్లకు పెరిగింది. దాంతో ప్రభుత్వానికి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన వేలాది కోట్ల రూపాయలు బెనిఫిట్స్ భారం తగ్గిపోయింది. అప్పట్లో 3 ఏళ్లు రిటైర్మెంట్ సర్వీస్ పెరిగిన ఉద్యోగుల్లో చాలామంది 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్డ్ అయ్యారు. దానివల్ల ఏమైందంటే ఉద్యోగులకు చెల్లించాల్సిన వేలాది కోట్ల భారం రేవంత్ ప్రభుత్వం మీద పడింది. అప్పటికే పెండింగ్‌లో ఉన్న రకరకాల బిల్లులు, అస్తవ్యస్తంగా తయారైన ఆర్థిక పరిస్థితి కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్ చెల్లించలేకపోయింది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని కారణంగా రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, జీపీఎఫ్, కమ్యుటేషన్ అన్నింటినీ పెండింగ్‌లో పెట్టేసింది. ఇదే విషయంపై రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటకల్ల దామోదర్ రెడ్డి ఏమన్నారంటే 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 20,000 మంది రిటైర్డ్ అయ్యి ఉంటారని చెప్పారు. తెలంగాణ ఫెడరల్‌తో మాట్లాడుతూ ఉద్యోగులు 3,5 లక్షల మంది, రిటైర్డ్ ఉద్యోగులు 2,86,000 మంది ఉన్నారు అని చెప్పారు. సమస్య అంతా 2023 డిసెంబర్ తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకే అని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు సుమారు 12,000 కోట్లు ఉంటుందని చెప్పారు. పెండింగ్ బిల్లులు, బెనిఫిట్ చెల్లింపులకు ప్రభుత్వం ప్రతి నెల 700 కోట్లు ఇస్తున్నా ఏమాత్రం సరిపోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.